హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిందండి. మన ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ ప్రక్షాళన చేసే విధంగా గౌరవ సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తుంది. ఎవరైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నారో వీళ్ళనైతే తీసేయడం లేదండి. ప్రజెంట్ వీళ్ళకు సచివాలయం నుంచి కాల్స్ కూడా వస్తున్నాయండి. వీళ్ళకు కాల్ చేసి మరీ తీసుకుంటున్నారు ఇప్పుడు. అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు గారు భావిస్తున్నారండి. అలాగే వాలంటీర్ సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సర్కార్ భావిస్తుంది. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో ప్రజెంటు గత ప్రభుత్వంలో ఉన్న వారిని తీసుకోవాలనుకుంటున్నారు. అంటే వీళ్ళకు సిల్క్ డెవలప్మెంట్, అంటే వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఏమి కథ, దీని గురించి చూస్తున్నారు. అలాగే ఈ వాలంటీర్లు ఇలా స్కిల్స్ ఏమిటనేది ఇప్పటికే, అంటే వీళ్ళు ఎంతవరకు ఎడ్యుకేషన్ చేశారనేది ఒక లిస్ట్ అయితే తీశారండి. వాలంటీర్లు పీజీ చేసిన వాళ్ళైతే 5% ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రం 32% వరకు ఉన్నారండి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళైతే 2% అయితే ఉన్నారండి. ఇంటర్ చేసిన వాళ్ళైతే 48% వరకు ఉన్నట్టు తెలిపిందండి. అలాగే 10th చదివిన వాళ్ళైతే 30% ఉన్నట్టు గుర్తించారండి. అయితే వీళ్ళను వయసు వారీగా కూడా ఒక లిస్ట్ అనేది ఏర్పాటు చేశారండి. ఇలా వయసు వారి తెలుసుకుందామండి. వారి వయసు వారీగా చూస్తే 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు 25% అయితే ఉన్నారు. అలాగే 30 సంవత్సరాలు ఉన్నవారైతే కనుక 34% వరకు ఉన్నారండి. అలాగే 31 నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్నవారైతే 28% ఉన్నారండి. ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వీరి సిల్క్ సామర్థ్యాన్ని పెంచేలా కొత్త సర్కార్ అయితే ప్రణాళిక చేస్తుందండి. వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా మన ఏపీ ప్రభుత్వం అయితే చేస్తుంది. పరిమిత సంఖ్యలో వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుందండి. అలాగే వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం లెక్కల ప్రకారం అయితే కనుక వీళ్ళు ఒక లిస్ట్ అయితే తయారు చేశారండి, ఎంతమంది వాలంటీర్లు ఉన్నారనేసి. ప్రస్తుత వాలంటీర్లు వచ్చేసి 1,53,908 మంది అయితే వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేస్తున్నట్టు మనకు ఒక లిస్ట్ అయితే తీశారండి. ప్రస్తుతం ఉన్న వారితోనే నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించి వారితోనే ఈ వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగించాలన్నట్టు ప్రభుత్వం అయితే అనుకుంటున్నారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.